సుడాన్ ఎల్ ఫాషర్ లో రక్తపు మరకలు శాటిలైట్ ఇమేజెస్ లో కనిపిస్తున్నాయి. 48 గంటల్లో 2000కు పైగా హత్యలు జరిగాయి. అసలు సుడాన్ లో ఏం జరుగుతుంది? సుడాన్ ఆర్మర్డ్ ఫోర్సెస్ వర్సెస్ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ మధ్య పవర్ స్ట్రగుల్ ఏంటి? అసలు ఇష్యూస్ అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు ఇష్యూ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే 2019 లో బషీర్ గవర్నమెంట్ పడిపోయిన తర్వాత అక్కడ ప్రజాస్వామ్యం వస్తుంది అనుకున్నారు. అసలు జరిగింది ఏంటంటే రెండు సైనిక శక్తులు, ఒకటి వచ్చేసి సుడానీస్ ఆర్మీ, సెకండ్ వచ్చేసి RSF, ఒకరిపై ఒకరు అధికారం చెలాయించడానికి దేశ పాలన కోసం గొడవ పడుతున్నారు. మొదట్లో వీరు మిత్రులే, కానీ సుడానీస్ ఆర్మీలో RSF ని కలపాలనుకున్నారు. వాటి వల్ల వచ్చిన విభేదాల వల్లే 2.5 సంవత్సరాలుగా ఇక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి. రీసెంట్ గా అక్టోబర్ 26న RSF ఆల్ ఫాషర్ ను ఆక్రమించింది. అక్కడ ఉన్న సౌదీ మెటర్నిటీ హాస్పిటల్ ఉన్న పేషెంట్స్ ని, సిబ్బందిని, డాక్టర్స్ ని చంపేశారు. అదే కాకుండా అక్కడున్న చిల్డ్రన్ హాస్పిటల్ ఒక డిటెన్షన్ సెంటర్ లాగా మారి మాస్ కిల్లింగ్స్ జరిగాయి. ఇప్పుడు ఈ ఇమేజెస్ ని ఏల్ యూనివర్సిటీ శాటిలైట్ ఇమేజెస్ లో కనిపించాయి. హాస్పిటల్ చుట్టూ రక్తపు మరకలు అండ్ శవాలు గుట్టలుగా ఉన్నాయి. ఏల్ యూనివర్సిటీ రిపోర్ట్ ప్రకారం 6 మాస్ కిల్లింగ్ సైట్ ని గుర్తించారు. యునైటెడ్ నేషన్స్ దీన్ని వార్ క్రైమ్ గా పేర్కొనింది. అలాగే UAE ని కూడా సపోర్ట్ ఆపాలని చెప్పింది. ఇప్పుడు ఈ యుద్ధం ఆగకపోతే సుడాన్ దేశం 2 ముక్కలుగా విడిపోతుందనే భయం ప్రపంచాన్ని కుదిపేస్తోంది.